everyone, I am Dr. Sudha from Sudha Hospital, Hyderabad. ఈరోజు వీడియోలో ఓవ్యులేషన్ అంటే ఏంటి, అది ఎలా జరుగుతుంది తెలుసుకుందాం. సో మనకి 2 ఓవరీస్ ఉంటాయి. ఒక్కొక్క ఓవరీలో ఎన్నో ఫాలికల్స్ ఉంటాయి. అయితే ఆ అన్ని ఫాలికల్స్ కూడా ఒకే స్టేజ్లో ఉండవు. కొన్ని ప్రైమోడియల్ ఫాలికల్స్ అని అంటాం అనమాట. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయి. సో పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఈ ఫాలికల్స్లోంచి ప్రతి నెల ఒక్క ఫాలికల్ డామినెంట్గా పెరుగుతుంది. సో అది మెల్లిమెల్లిగా 10 mm దాటి 12, 14 అలా 18 mm, 18 to 20 mm వరకు రీచ్ అవుతుంది. అప్పుడు దాన్ని మెచ్యూర్ ఫాలికల్ అని అంటాం. ఆ స్టేజ్కి వచ్చాక కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల సడన్గా అది బర్స్ట్ అవ్వడం, ఫాలికల్ అందులోంచి ఎగ్ బయటకు రావడం జరుగుతుంది అనమాట. దీన్ని ఓవ్యులేషన్ అంటాం. సో ఈ ఓవ్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. ఎందుకు అంటే ఈ ఓవ్యులేషన్ కి ముందు ఒక 2 days ఆర్ తర్వాత ఒక 1 day ఈ విండో పీరియడ్లో కనుక సెక్షువల్ కాంటాక్ట్ అయితే ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? స్పర్మ్ అనేది ఒకసారి ఎంట్రీ అయ్యాక అది అరౌండ్ 48 hours to 72 hours వరకు లైవ్ ఉంటుంది యాక్టివ్గా. సో ఓవ్యులేషన్కి ఒక 2 days ముందు మీట్ అయినా కానీ ఆ స్పర్మ్స్ లైవ్గా ఉండి ఈ ఎగ్ విడుదల అవ్వగానే దాన్ని క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఎగ్ విడుదలైన తర్వాత అది ఒక 24 hours లైవ్గా యాక్టివ్గా ఉంటుంది. సో ఈ టైంలో సెక్షువల్ కాంటాక్ట్ అయినా అది క్యాచ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 24 hours ఏమవుతుందంటే ఎగ్ కనుక మేట్ అయితే అది ప్రెగ్నెన్సీ కింద తయారవుతుంది. ఒకవేళ అది కనుక స్పర్మ్తో ఫ్యూజ్ అవ్వకుండా సింగిల్గానే ఉండిపోతే అది డెడ్ అయిపోవడం. ఆ తర్వాత ఈ డామినెంట్ ఫాలికల్ అనుకున్నాం కదా ఇందాక, అది కొలాప్స్ అయ్యాక కార్పస్ లూటియం కింద ఫామ్ అవడం జరుగుతుంది. సో ఓవ్యులేషన్ అనేది ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ ద ఎంటైర్ మంత్. మన నెక్స్ట్ వీడియోలో ఇది అప్రాక్సిమేట్గా ఏ డేస్లో జరగచ్చు అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ.